స్ట్రెస్ అసలు తీసుకోను. నువ్వు డెఫినెట్గా తీసుకుంటావు నాకు తెలుసు. అట్ ద సేమ్ టైం ఏంటంటే కొంచెం నీ కెరియర్ ఇప్పుడు లైక్ ఇంకా ఉన్నావు కాబట్టి కొంచెం గ్రోయింగ్ స్టేజ్లో కూడా ఎప్పుడు లేదు నాకు. అదేంటన్నా అలా ఎలా కుదురుతుంది? ఐ డోంట్ నో, అదంతే మొదటి నుంచి అంతే. అది కొన్ని స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్సెస్ వాళ్ళు ఎవరో తర్వాత చెప్తాను పర్సనల్గా. సో యా, నేను అసలు స్ట్రెస్ ఇలాంటి ఏదైనా టేకింగ్ సీరియస్లీ అసలు ఏది సీరియస్గా తీసుకోండి అస్సలు. అది వరం అన్నది. ఇంక వీళ్ళు అంటుంటారు మొత్తం అలా అంటుంటారు. మన కో యాక్టర్ ప్రవీణ్ అంటాడు, అదే కుదరదానే అంతే కుదరదానే మీకు ఇలా కుదరదానే అంటుంటారు. అది కరెక్టే సార్, అలా అది పర్సన్ టు పర్సన్ కదా. బట్ నువ్వు కూడా హ్యాపీ గో పర్సన్. నా మాత్రం నాకు ఒకే నన్ను రిలీజ్ అయిన విషయం ఏంటంటే, నాకు జనరల్గా నాకు సినిమా ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత పని ఉన్నా, ఎంత ఎక్కువ వర్క్ ఉన్నా కూడా నేను ఇప్పుడు యాక్చువల్లీ స్ట్రెస్ తీసుకున్నాను. నాకు ఓన్లీ స్ట్రెస్ ఎప్పుడు వస్తుంది అంటే నాకు అన్సర్టనిటీ వల్ల వస్తుంది. అంటే అదే ప్రాబ్లం అన్సర్టనిటీ. అంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంటే కొంచెం బుర్ర కట్టుగా పనిచేసే ప్రాబ్లం అదే. కాన్స్టాంట్ స్టూపిడిటీ, అది పెద్ద నా వల్ల కాదు అసలు. అది నాకు కోపం రాదు, చిరాకు వస్తుంది, తప్పదు. కొన్ని సంవత్సరాలు పడుతుంది అలవాటు అవ్వాలంటే, బట్ తప్పదు. ఇప్పుడు ఏంటంటే నేను ఇలా ఉన్నాను కదా, నా సేమ్ అంత ఎక్స్పెక్ట్ చేయట్లేదురా, నేను ఎంత ఆలోచిస్తాను అలా ఆలోచిస్తాను, దాంట్లో 25 to maximum 40% దాకా రండి అని అదొక రిక్వెస్ట్ చేస్తాను. ఒక ఆనెస్టీ ఉండాలి కదా. అంటే ఎలా ఉంటుంది అంటే అన్న, ఇప్పుడు కూర్చుంటాం ఆఫీస్లో, ఏదో డిస్కషన్ జరుగుతూ ఉంటుంది, ఒకసారి ఆర్టిస్ట్ తోటి మాట్లాడండి, ఆయన నవంబర్లో అవైలబుల్గా ఉన్నారా లేదా అంటే, సరే సార్ మాట్లాడతామని చెప్పి పక్కకు చూస్తాడు. ఎందుకు ఫోన్ తీసి ఇప్పుడు ఫోన్ చేయలేదు వాళ్ళ మేనేజర్? ఇమ్మీడియట్గా ఎందుకు వెళ్ళలేదా ఫోను? అంటే రేపు సాయంత్రం ముహూర్తమా దానికి? నువ్వు ముహూర్తాలు లేదా? నేను జీరో, అస్సలు లేదు. నేను కూడా జీరో. నేను దినం, వాస్తు, ముహూర్తం అస్సలు లేదు. ఇలాంటివి నేను మన నీర్జాకి ఇట్లాంటివన్నీ ఉన్నాయి, అందరికీ ఉంటాయి. ఎక్కడో మనలాంటి విత్తనాలన్నీ ఏదో 1% ఉంటారంటే నాకు ఇలాంటి వెళ్తే అస్సలు పని. ఈ 11:11 కొత్తగా స్టార్ట్ చేశారన్న. అదేంటిది అంటే ఇప్పుడు టైము 11 o'clock 11 minutes అనుకోండి, కాదు నాకు చేస్తున్న పని ఆపేస్తారన్న. స్టీరింగ్ కూడా వదిలేస్తారేమో, నడుపుతారు వదిలేసి 11:11 అని చెప్పి మొక్కేసుకుంటారేమో. అంటే ఇప్పుడు ఏముంది, వాళ్ళు 99% we can't fight, ఏం చేయలేం. సరెండర్ అయిపోవడం బెటర్. సరెండర్ కూడా అవద్దు, ఓకే ఏ పని మీరు కానీ మా పని మీరు, సింపుల్ అంతే. అది పెద్ద ఇంకొంచెం టైం పడుతుంది ఇక్కడికి రావాలంటే. లేదు నువ్వు చాలా వరకు వచ్చేసినట్టు, ఎందుకంటే నువ్వు బాగానే వచ్చేసినట్టు. నువ్వు డాన్సన్ చేసావు అసలు. నాకు తెలిసి 3-4 days బ్యాక్ ఉంటాను, మా సీన్ చెప్తాను అనమాట. డాన్ సీన్ సేమ్ థింగ్ నేను నిన్న బెల్లర్తో చేశాను. నాకు గుర్తుంది, ఇలా అనుకుంటూ క్లబ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ నేను. నువ్వు చేయరన్నా, నేను చేయనన్నా, చేయబే నెక్స్ట్ సినిమా అంటే నెక్స్ట్ సింధూరం కదా, మరి ఏంటి ఉంటావో తీసేయమంటావు, సరే రా అప్పుడు చేశాను. సో మీరు నిన్నే పెళ్ళాడితే చేసే టైం అవును, బట్ అప్పటికి మీరు సింధూరం అంటున్నారు. నాకు నేను నమ్మలేదు అప్పుడు, బట్ ఏంటంటే తర్వాత అది సరే అదో కదా వద్దులే ఇక్కడ. అదే మాట్లాడుకుందాం అన్న, మన సినిమాల గురించి ఏం మాట్లాడతాం చూడండి ప్లీజ్, మా సినిమా చాలా బాగుంటుందని ఎన్నిసార్లు చెప్తాం మనకి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అది కూడా ఏంటంటే ఫస్ట్ ఎస్ ఓకే, నేను యూస్ టు ఇమిటేట్. నేను ఏంటంటే యాక్టర్స్ ఇమిటేట్ చేసాను కాదు, అప్పుడు అతను కెమెరా అతను లేదంటే వాళ్ళని ఇమిటేట్ చేస్తుంటే అసలు వంశీ లైక్ వెరీ ఇంప్రెస్డ్ విత్, అమ్మ భలే ఉందని చెప్పేసి ఇలా చేద్దాం అనుకున్నానంటే అప్పటికే మనం స్ట్రగుల్ అయ్యి ఒక్కలే అనుకున్నాం అవ్వదు ఇది. బట్ ఆయన సీరియస్గా ఉన్నాడు, నేను దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాలి. అప్పుడప్పుడు అనమాట లొకేషన్కి వచ్చి అడిగాడు అనమాట, ఏంట్రా వర్కౌట్ వెళ్తున్నావా, జిమ్కి వెళ్తున్నావా? వెళ్తున్నాను, ఎల్లుండి కాదు. కానీ ఒకసారి తర్వాత ఏంటంటే అరే ఏమో కొంచెం పని ఏమంతా రెండోసారి అడిగాడంటే డెఫినెట్గా అప్పుడు స్టార్ట్ చేశాను రాజమౌళి. ఆ ఫీలింగ్ ఏంటన్నా డైరెక్టర్ అవుదాం అని వస్తే? అది అంటే అప్పటికి నాగార్జున గారితో సినిమా చేస్తున్నారు అవుదాను వచ్చాను నేను. ఎక్కడ టోటల్ రిజెక్టెడ్ కొడతాను చూడు సినిమాలు కొడితే అలా అనమాట. తర్వాత ఏంటంటే నాతో పాటు స్ట్రగుల్ అయ్యే వాళ్ళు చాలామంది, మేము ఒక 60 to 70 people ఉండేవాళ్ళం చెన్నైలో. సో అర్హత ఉన్నోడికి వెళ్తుంటే ఐ ఫీల్ గుడ్, లైక్ నాకు ఫైన్. అర్హత లేని వాళ్ళకి ఎక్కువ వెళ్ళాయి, మంచి క్యారెక్టర్స్, ఏంటర్ రికమెండేషన్ క్యాండిడేట్లు మొత్తం. అప్పుడు అనిపించింది ఓకే ఇది కాదు మనకి వేరే. అది అసలు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది అసలు సమస్య లేదు, 100 కాదు అసలు 200% ఉండేది. దిస్ ఈస్ నాట్, నేను ఎందుకు రాలా, ఈ రికమెండేషన్ కాదు. బట్ ఏంటంటే 1-2 సార్లు ఏంటంటే అవతల వాళ్ళ రియాక్షన్స్, నా ఎంటర్ అవ్వగానే నేను అనేవాడిని కదా సార్ యాక్టర్ నండి, ఆర్టిస్ట్గా ట్రై చేస్తాను, నేను అనలేదు, నా నోటితో ఎప్పుడు అనలా. అది దాన్ని ఇప్పుడు అనుకుంటే అది బలుపు అంటారు, నో అది నా కాన్ఫిడెన్స్. అది అంతే కదా. ఒకసారి ఒక పర్టికులర్ ప్రొడ్యూసరు, ఐ డోంట్ నో నేమ్, నేను ఎంటర్ అవ్వగానే లేచి నిలబడ్డాడు ఆయన. అరే చా అంటే డెఫినెట్గా ప్రెజెన్స్ అది ఉంది అని ఉంది అని మెషన్. సో అలాంటి 1-2 జరిగినాయి. సో అక్కడే కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంకా పెరుగుతుంది మనకి.
డెఫినెట్గా అలా జరిగింది. ఆ తర్వాత ఇది జరగడం, అప్పటికి చాలా మంది అవసరం నీకు అసిస్టెంట్ చేస్తున్నాడు కదా, నీ యాక్టర్ ఏంటి నిలబెడుతుంది పెద్ద హిట్, రకరకాలు ఉంటారుగా, అది నేను చెప్పట్లేదు, వాళ్ళే ఎక్కువ ఉంటారు. మిత్స్, చాలా మిత్స్ చెప్పేవాళ్ళు ఎక్కువ. ఒక ఫోటోషూట్